మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, సాయంకాల సమయం దేని వాక్యం దానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రినంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందే. మరిది సాయంకాల సమయం నీ పాదాల చెంత చేరి ప్రార్థించుండగా వాక్యమైందుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డల, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన దేవుని కృపను బట్టి వందనాలు. ఆది కాండము 11వ అధ్యాయము 18 నుంచి 26 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 11వ అధ్యాయము 18 నుంచి 26 వచనాలు ధ్యానం చేసుకుందాము. పెలెగు 30 ఏండ్లు బ్రతికి రయ్యూను కనెను. పెలెగు రయ్యూను కనిన తర్వాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించుట, వర్ధిల్ల చేయుట. ఎప్పుడైతే దేవుడు జలప్రలయం తర్వాత మరి నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి తన కుమారుల యొక్క ముగ్గురిని వర్ధిల్ల చేసి షేము, హాము, యాపేతుల యొక్క సంతానాన్ని అభివృద్ధిపరుస్తున్నారు. వారిని ప్రపంచమంతటా, భూమి అంతటా వారిని విస్తరింపజేశాడు. అందులో భాగంగానే ఈ యొక్క పెలెగు 30 ఏండ్లు బ్రతికి రయ్యూనును కనెను. ఈ పెలెగు రయ్యూనును కనిన తర్వాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సంతాన విషయంలో దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలను, దీవెనలను వారు పొందుకుంటూ జనాలను విస్తరింపచేయచ్చు, దేశాలను, రాజ్యాలను, పట్టణాలను నిర్మిస్తూ ఆయా ప్రదేశాలలో వారు దేవునికి మహిమకరంగా జీవించారు. కాబట్టి ఇక్కడ రయ్యు 30 ఏండ్లు 2 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రయ్యు సెరూగును కనిన తర్వాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. వారు బ్రతుకుట, సంతానాభివృద్ధి చెందించుట, వారి తరువాత వారి బిడ్డలు కూడా దేవుని యందు విశ్వాసములో ఎట్టి రీతిగా వారు కొనసాగింపబడుతున్నారో మనం చూడగలం. అంటే షేము యొక్క వంశావళిలో ఈ యొక్క బిడ్డలు వారు అర్పక్షాదుని కానీ, షెలాహుని కానీ, ఎబేరుని కానీ, పెలేగుని కానీ, ఆ తర్వాత రయ్యుని కానీ, వీరందరూ కూడా ఆశీర్వదింపబడ్డవారిగా, దీవింపబడ్డవారిగా దేవుని సముఖమందు నిలిచిన వారై ఉన్నారు. కాబట్టి రయ్యు 32 ఏండ్లు బ్రతికి సయ్యూరును కనెను. రయ్యు సయ్యూరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. వీరి బ్రతుకు దినములంతా కూడా దేవుడు కృపాక్షేమాలు ఉంచడమే కాదు, వారు బ్రతికి దేవుని కొరకు సాక్షులుగా జీవించారు. కాబట్టి సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తర్వాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అంటే ప్రథమ సంతానాలుగా దేవుడు కొంతమంది నుంచి వారిని పరిశుద్ధ గ్రంథమందు రాయించి ఆ తరువాత పుట్టిన వారందరూ కూడా ఆశీర్వదింపబడ్డవారుగా, దీవింపబడ్డవారుగా, వర్ధిల్లవారుగా ఉన్నారు. అంటే వీరందరూ కూడా విస్తరించిన జనాంగంగా ఈ భూమి మీద ఉన్నారనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కన్నెను. సెరూగు నాహోరును కనిన తర్వాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అంటే బిడ్డల విషయంలో, కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో దేవుని యొక్క దీవెనలు పొందుకున్న నోవాహు యొక్క కుమారులకే కాదు, నేటి తరములో దేవుడు మనకు కూడా మన బిడ్డలను ఆశీర్వదిస్తూ దీవిస్తూ వర్ధిల్ల చేయొచ్చు, వంశాలుగా, రాజ్యాలుగా ఆయన విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కనిన తర్వాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరునకు, హారానును కనెను అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఒక వంశము అంటే నోవాహు యొక్క జీవితములో నోవాహు యొక్క బిడ్డలను ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో ఆ తర్వాత రాబోతున్న అబ్రహామును గురించి కూడా ఇక్కడ రాయబడింది. అంటే
నోవాహు యొక్క సంతానములో బిడ్డలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తూ ఇక్కడ నాహోరు యొక్క 29 ఏండ్ల బ్రతికి మరి తెరాహును కనిన తర్వాత ఆ తెరాహును మరి నాహోరు తెరాహును కనిన తర్వాత మరి 119 ఏండ్లు అంటే 119 ఏండ్లు బ్రతికి కుమార్తెలను కన్నారు. అంటే ఈ నాహోరు తెరాహును కనిన తర్వాత ఆ తెరాహును మరి ఏమైంది 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. అంటే ఇక్కడ ఈ తెరాహు 70 ఏండ్ల బ్రతికిన తరువాత అబ్రహామును నాహోరును హారానును ఈ సంతానాన్ని దేవుడు వృద్ధి చేయడమే కాదు, అభివృద్ధి చేయడమే కాదు, ఆశీర్వదించడమే కాదు, దీవించడమే కాదు, వారిని బట్టి జనాలను విస్తరింపజేసి ఆయన సమస్తమైన మానవ జాతిని నిర్మించాడు. కాబట్టి సర్వశక్తి గల దేవుడు తన బిడ్డల పట్ల, కుటుంబాల పట్ల ఆయన కనుబరిచిన ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఆ ప్రేమకు తగినట్లుగా వారు జీవించారు, బ్రతికారు. ఆ తరములందు వారు ఆశీర్వదింపబడ్డవారిగా, దీవింపబడ్డవారిగా దేవుని సమ్ముఖమందు నిలిచారు. కాబట్టే ఇక్కడ 26లో 11:26 అన్నాడు, తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. అంటే ఈ యొక్క సంతానములో ప్రప్రథమములుగా బిడ్డలుగా ఆశీర్వదింపబడ్డలుగా, దీవింపబడ్డవారిగా, వర్ధిల్లిన వారిగా దేవుని చిత్తమందు ఎలాగైతే తమ పితరులు దేవుని యందు విశ్వాసంలో కొనసాగారో ఆ తరువాత ఈ తరములన్నీ కూడా ఎవరైతే నోవాహు యొక్క సంతానమై ఉన్న మరి ఈ యొక్క షేము, హాము, యాపేతు యొక్క బిడ్డలను బట్టి దేవుడు సమస్తమైన సృష్టిని మరి నోవాహు చేసిన ఆ యొక్క విశ్వాస యాత్రను బట్టి తన బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు. అంటే జలప్రలయం తర్వాత వారు ఆశీర్వదింపబడి, దీవింపబడి అటు తర్వాత వారికి కలిగిన సంతానం అంతటిని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధ గ్రంథమందు వ్రాయించాడు. కాబట్టి నేడు మనము వాక్యం ద్వారా దేవుని యందు విశ్వాసములో నిలిచినప్పుడు దేవుడు తన ప్రేమ మానవుని పట్ల ఎట్టి రీతిగా కనపరిచాడో ఎరిగి నేడు మనలను కూడా ఆయన తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆయన చూపించిన ప్రేమ ద్వారా నేడు మన మధ్య నివసిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆ కృపయందు ఆయన దయయందు వర్ధిల్లుచు ఆయన సన్నిధిలో నిత్యము ఆయనతో జీవించువారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, అవును నాయన, నువ్వు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి సంరక్షించి మరణములో నుండి జీవంలోనికి మమ్మల్ని నడిపించి నీ నిత్యరాజ్యాన్ని మాకు అనుగ్రహించి నీ నిత్యరాజ్యమందు మేము జీవించుటకు కావలసిన నేటి మా తరమును బట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనండి. అయ్యా, నోవాహు కుమారులు ఎలాగైతే వర్ధిల్లి ఆశీర్వదింపబడి దీవింపబడ్డారో అటు తర్వాత నాయన నేడు ఆ తరముల యందు నీవు ఆశీర్వదించిన విధానములో నేడు మమ్ములను మా పితరులను బట్టి, మా తల్లిదండ్రులను బట్టి, మమ్ములను బట్టి, మా బిడ్డలను బట్టి మీరు మహిమ పొందినట్లు అటు రీతిగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మేము బలహీనం ప్రభావ బలపరచండి, మేము రోగులం ప్రభావ స్వస్థపరచండి. అయ్యా, నీ సన్నిధి యందు, నీ వాక్యం యందు, నీ కృప యందు కొనసాగుతూ, నీ పరిచర్యలో కొనసాగుతూ, నీ ప్రేమ యందు కొనసాగుతూ, నీ రాకడకై ఎదురు చూస్తుండగా మమ్మల్ని అటు రీతిగా సిద్ధపరిచి అనేకులను సిద్ధపరచగలందులో కట్టి కృప మాకు దయచేయమని చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి దినదీవెనలతో నింపుమని ఈ సాయంకాల సమయమందు నీ వాక్యం చేత నీ ప్రియ కుటుంబాలతో మీరే మాట్లాడి మహిమ పొందమని ఉదయకాల పరిచర్యలో తోడైన దేవా ఈ సాయంకాల సమయం వాక్యం అందించుండగా వాక్యం ద్వారా నీ కుటుంబాలతో మాట్లాడి మహిమ పొందుకొనమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాలను మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలతో దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడై ఉండి సంరక్షించునుగాక. ఆమేన్.